హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో, అస్సలు అవడం లేదు పిల్లల నుంచి. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తాను అనుకున్నప్పటికీ ఇంకా వాళ్ళు వస్తుంటారు. మన అమ్మ వచ్చేసి ఎగ్జైట్మెంట్తోని వచ్చి ఇంక ఇక్కడ సిట్టింగ్ వేసేస్తారు. అందుకని చెప్పి అవ్వడం లేదు. కానీ ఒక సిస్టర్ అయితే ఎప్పటి నుంచి అక్క రివ్యూ పెట్టలేదు, ఏంటి అయింది రీసెర్చ్ మార్క్స్ స్క్రీన్ గురించి అంటే ఇంత సఫర్ అవుతూ ఉంటుంది. అందుకే అలా అడుగుతుంది. తన కోసమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎస్పెషల్లీ ఇది ఎంత రీచ్ అవుతుందో నాకు తెలియదు, కానీ తన మాత్రం చూస్తుంది కదా, అది నాకు సరిపోతుంది. తను ఎంతో కొంత చిన్నగా కొంచెం బిలీఫ్ అయితే నా మీద పెట్టుకుంది. సో తన కోసం అని చెప్పేసి నేను అనుకున్నాను, మొన్నటి నుంచి అనుకుంటున్నాను. తనకు చెప్పాను కూడా, మెసేజ్ కూడా చేశాను. సిస్టర్ నేను 2 days తర్వాత ఇలా పెడతాను వీడియో, ఎలాగైనా పెడతానని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. సో అందుకోసం అనమాట. సో ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్ట్రెచ్ మార్క్స్ అంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పున్నాను కదా, మనకి బెల్లీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కొంచెం బెల్లీ వస్తుంది కదా, కొంచెం ఎక్కువ బెల్లీ వచ్చిన వాళ్ళకి ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి. ఇది కూడా జెనెటిక్స్ వల్ల కూడా వస్తుంటాయి. మన మదర్స్కి ఉంటే ఇంకా మనకి అలా వస్తూ ఉంటాయి అనమాట. సో అలా నాకైతే కొంచెం పెద్ద బెల్లీ వచ్చింది పిల్లలు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, 2 పిల్లలకు కూడాను. అలా కూర్చో. సో పెద్ద బెల్లీతోని ఇంకా పెద్దగా ఎక్కువ స్టిచ్ మార్క్స్ ఉండేవి. అందుకోసం నేను డాక్టర్ సజెస్ట్ చేసినవి సంథింగ్ అలా అవన్నీ వాడాను, ఇంకా యూట్యూబ్ వాడాను. కానీ నాకు పెద్ద రిజల్ట్ అంతే అనిపించలేదు. కాకపోతే స్టిచ్ మార్క్స్ అనేవి అలానే కొంచెం కనిపించేవన్నమాట. సో తర్వాత ఇన్స్టాగ్రామ్లోనైతే ఈ పేజ్ చూసి ఇలాగ కోకోనట్ ఇలా చూసి తీసుకున్నాను అనమాట. ఇదైతే మనకి రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి అక్కడ చూసినప్పటికీ. సరే బాగున్నాయి కదా అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. ఆఫ్టర్ 1 month తర్వాత నాకు బాగానే అనిపించింది. అంటే లైట్గా ఏవైతే లైట్గా ఉంటున్నాయి స్ట్రెచ్ మార్క్స్ అవన్నీ కూడాను కొంచెం ఫేడ్ అవుతున్నాయి. అది కూడా మనం కంటిన్యూస్గా వాడాలి. మార్నింగ్ నైట్ కంటిన్యూస్ అప్లికేషన్ ఉండాలన్నమాట. కంటిన్యూ అప్లికేషన్ చేసిన తర్వాత కూడా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసిన తర్వాత అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా మనము మసాజ్ చేస్తూ ఉంటే అది మనకి లోపలికి పెనెట్రేట్ అయ్యి కొంచెం అబ్జర్వేషన్ అయ్యి సెట్ అవుతుంది. అదనమాట మనము కంటిన్యూస్గా చేయాలి. కోకోనట్ క్రీమ్ వల్ల తగ్గుతాయి, కానీ హెవీగా ఉంటే మాత్రం తగ్గడం కష్టమే అని. హెవీగా ఉన్నవి అయితే నాకు తగ్గలేదన్నమాట. పై లైట్గా తగ్గాయి. ఇంకా కోకోనట్ క్రీమ్ వల్ల మనకి స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ వల్ల ఎక్కువగా తగ్గుతాయి అని చెప్పేసి అయితే నేను అస్సలు చెప్పను. ఎందుకంటే ఏవైతే లైట్గా ఉన్నాయో అవి తగ్గుతాయి. ఎక్కువ తగ్గాలంటే ఎక్కువ లెంతీగా అంటే ఎక్కువ మంత్స్ కానీ అలా మనం వాడుతూ ఉండాలి. అప్పుడే మనకి రిజల్ట్ కనిపించవచ్చు మేబీ, కానీ పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు ఎక్కువ హెవీ స్ట్రెచ్ మార్క్స్కి. సో నెక్స్ట్ ఇది కూడాను నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఇది మెలో కేర్ కూడాను నేను స్టార్ట్ చేశాను. దీనికి రివ్యూస్ అవి బాగున్నాయి. అల్టిమేట్గా నా ఎయిమ్ ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ క్లియర్ చేసుకోవడం అనమాట. సో అందుకని చెప్పేసి ఈ ఆయిల్ ఇచ్చాడు, దాంతోపాటు ఆయిల్తో పాటు క్రీమ్ కూడా ఇచ్చాడు. ఈ 2 కూడాను నేను అప్లై చేస్తున్నాను, ప్రస్తుతానికి వాడుతున్నాను. ఇది నేను స్టార్ట్ చేసి ఒక 20 days అవుతుంది. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. కొంచెం అది స్కిన్ అక్కడ ఏదైతే ఉంటుందో కొంచెం వైటనింగ్ రావడము, మనకి ఫేడ్ కొంచెం లైట్గా ఫేడ్ అవ్వడము అలా నాకు అనిపిస్తుంది అనమాట ఈ రీసెంట్ టైమ్స్లో. మరీ ఎక్కువ అంటే 15-20 daysలోన ఎంత ఎఫెక్ట్ చూపించేసింది అంటే ఎన్నో ఇయర్స్ కదా మనకి. ఆల్రెడీ మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్ అవి ఆల్రెడీ తనకి 5 years. సో ఇయర్స్ తగ్గడం అంటే కొంచెం కష్టతరమేని, కాకపోతే మనం ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను. కొంచెం బెటర్గా ఉంది. దాని మీద దీని రివ్యూ కూడా నేను ఇస్తాను. స్ట్రెచ్ మార్క్స్ రిమూవ్ చేసుకోవడం అంటే పెద్ద టాస్క్ అని నాకు తెలిసి, ఎందుకంటే అలా కంటిన్యూస్గా వాడుతూ ఉండాలి. దాంతోపాటు మనం ఎక్సర్సైజ్ చేయాలి. సో నేను కూడాను ఎక్సర్సైజ్ చేసి స్టార్ట్ చేశాను. నేను ఎప్పటి నుంచో చేస్తుంటాను అనమాట ఎక్సర్సైజెస్, కాకపోతే మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలతో ఇంకా అవ్వదు, స్కూల్కి వెళ్తారు, ఇలా అయిపోతుంటుంది కదా. సో అలాగని చెప్పేసి నేను ముందు చాలా సెకండ్ బర్త్ అయిపోయిన తర్వాత కూడా చాలా వెయిట్ ఉన్నాను. ఇప్పుడు చాలా తగ్గానమాట. వెయిట్ లాస్ చాలా అయ్యింది. నేను తీసుకున్న కేరు అలా కొంచెం దోహదపడ్డాయి అనమాట నాకు. సో నేను ఏవైతే ఎక్సర్సైజ్ చేస్తున్నానో అవి కూడా మీకు వీడియోలో ఒకసారి చూపిస్తాను. మెయిన్ నేను చేసింది ఏంటంటే
నైట్ చపాతీ తీసుకునేదాన్ని. ఓన్లీ 2 చపాతీ తీసుకునేదాన్ని. 2 చపాతీ తీసుకున్న తర్వాత అది కూడాను ఒకవేళ ఫుడ్ తీసుకున్నా మీరు ఎర్లీగా తినేయాలి. 6 o'clockకి అలా తినేసారంటే నెక్స్ట్ డేకి ఒక 2 days తర్వాత కొన్ని 1 week తర్వాత అయినా మీకు తెలుస్తుంది, కొంచెం మీకు హెవీనెస్ ఉండదు బొజ్జ దగ్గర, అలా ఉంటుంది అనమాట. నేను ఆ ట్రిక్ ఫాలో అయ్యేదాన్ని, అది నాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే కొంతమందికి ఓట్స్ తింటే కొంచెం కొంతమంది తగ్గుతారు, కొంతమంది ఎక్సర్సైజ్ చేసి తగ్గుతారు, కొంతమంది ఒక్కొక్కరికి ఒక బాడీ, ఎవరి బాడీ బట్టి వాళ్ళకి అలా ఉంటుంది కదా. నా బాడీకి ఈ విధంగా అనమాట. ఇది నేను నైట్ కొంచెం వేరంగా తింటే బెల్లి కొంచెం ఫ్లాట్ అయ్యేది, బాడీ కూడాను ఎక్కడెక్కడ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెడ్యూస్ అయ్యేవి. దాని మీద నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా సెట్ అయ్యేది అనమాట. సో ముందు మీద నా బెల్లి కొంచెం బెటరు, ఎక్కువని చెప్పలేదు. కానీ చెప్పిన మెయిన్ రెమెడీ నాకు వర్కౌట్ అయ్యింది ఏంటంటే నైట్ ఒక 6 o'clockకి 6:30 కలగా 4 hours ముందే పడుకునే 4 hours ముందే తినేసినట్లయితే ఫస్ట్లో అంటే కొంచెం ఆకలేసినట్లు ఉంటుంది. అలా బాడీ దానికి మధ్య అదే అడ్జస్ట్ అవుతుంది. బాడీకి మనం ఏది అలవాటు చేస్తే దాన్ని అది అలవాటు చేసుకుంటుంది. అలా కొంచెం నాకైతే అది బాగా వర్కౌట్ ఉంది, బాగా సెట్ అయిందనమాట. మీకు కూడా వర్కౌట్ అవుతుందేమో ఒకసారి చూడండి. ఏది తిన్నా కూడాను, లేదు చపాతీ నాకు పడదు, నాకు ఇష్టం ఉండదు అనుకోండి, ఫుడ్ తీసుకున్నా కూడాను 4 hours ముందు, ఒక నిమిషం ఆగి అయిపోయింది, 4 hours ముందు, 4 hours కానీ కొన్ని మ్యాక్సిమం 4 hours, కొన్ని 3 hours అనుకోండి, పడుకునే 3 hours ముందు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. లేదు నాకు అవ్వటం లేదు, ఇంకా మా హస్బెండ్ తిన్న తర్వాత నేను తినాలి, ఇలాగ సంథింగ్ ఉంటాయి కదా మనకి, అలా అనుకుంటే మాత్రం మీరు తినేసిన తర్వాత ఒక 500 steps అంటే వాకింగ్ అనమాట. 500 steps మీ ఇంట్లోనే అటు ఇటు తిరుగున్నట్లుంటే మనకి ఏదైతే ఉంటుందో అది కొంచెం సెట్ అవుతుంది. మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా కొంచెం పర్వాలేదు, కొంచెం బెటర్ అవుతుంది. ఎక్సర్సైజ్ అయితే కొంచెం వాకప్స్ కానీ ఇలాంటివి చేసుకుంటే బెటరు ఉంటాయి. సాగినెస్ ఏదైతే ఉండదో అది ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ ఏదో ఒకటి చేస్తేనే సెట్ అవుతుంది. అది మనము ఇంక తినడం మానడం అలాంటివి చేస్తే మాత్రం మనకు బాడీకి ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఇంకేముండదు అనమాట. ఆఫ్టర్ 30+ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ రోజు బ్రష్ ఎలా చేసుకున్నా, స్నానం ఎలా చేసుకున్నా, తిండి ఎలా తింటున్నామో అలాగే ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్ డైలీ లాగా చేసుకోవాలి. ఇలా ఒపీనియన్, నేను పెద్ద యోగా మాస్టర్ అయితే కాదు, నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే నేను చెప్తున్నాను అదనమాట. సో ఇది నేను మళ్ళీ రివ్యూ అయితే మళ్ళీ పెడతాను. సో ఇదనమాట వీడియో. అండ్ మరిన్ని వీడియోస్తో ప్రొడక్ట్ రివ్యూస్తో మళ్ళీ కలుద్దాము. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాండి. వీడియో నచ్చితే ఇలా మాత్రం లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్, మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో. బాయ్.